ముసలి వ్యక్తి మట్టిని తవ్వుతాడు. ఆ తరువాత ఈ మట్టిని పళ్ళెంలో వేసుకుని చెరువులో కడుగుతాడు. ఇలా ఇతడు బంగారం ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటాడు. ఇలా ఇతడు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇతడికి కొంచెం కూడా బంగారం దొరకదు. అయినా సరే ఈ ముసలి వ్యక్తి పట్టు విడవకుండా ఆ మైదానమంతా తవ్వుతూనే ఉంటాడు. అలా గంటల కొద్దీ తవ్వినా సరే ఇతడికి ఏమాత్రం బంగారం దొరకదు. కాసేపటికి ఆ మైదానం అంతా గోతులతో నిండిపోతుంది. అయినా సరే బంగారం దొరకట్లేదని ఈ ముసలి వ్యక్తికి కోపం వస్తుంది. దీంతో ఇతడు ఉన్న చోటనే తవ్వాలని అనుకుంటాడు. ఇక అప్పటి నుండి మొదలుపెట్టి ఇతడు ఒకే చోట గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఇలా కొన్ని గంటలు తవ్విన తరువాత ఇతడికి చిన్న బంగారం ముక్క దొరుకుతుంది. వెంటనే దీన్ని తన సంచిలో దాచుకుంటాడు. ఆ తరువాత ఆ గుంటలో తవ్వే కొద్దీ బంగారం దొరుకుతూనే ఉంటుంది. ఇంతలో ఇతడు ఒక రాయిని పగలగొట్టి చూడగా దాని నిండా బంగారం ఉంటుంది. దీంతో ఇతడు ఇక తన పంట పండిందని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి ఎవరో వచ్చినట్లు ఇతనికి అర్థమవుతుంది. వెంటనే సుత్తితో వాళ్ళను దాడి చేయాలని అనుకుంటాడు. కానీ ఈలోపే వెనక ఉన్న ఆ కుర్రాడు ఈ ముసలి వ్యక్తిని కాల్చి చంపేస్తాడు. ఆ తరువాత ఈ కుర్రాడు ఆ గుంటలో దిగి అందులో ఉన్న బంగారం అంతా తీసుకోవాలనుకుంటాడు. కానీ ఆ ముసలి వ్యక్తి చనిపోడు. మళ్లీ పైకి లేచి ఈ కుర్రాడిపై దాడి చేసి అతడి దగ్గర ఉన్న గన్ను లాక్కుని కాల్చి చంపేస్తాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.